కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ అంశాలే తెరపైకి వస్తూ ఉన్నాయి. లగచర్ల కానీ, ఎస్సీయు భూములు కానీ, మూసికి సంబంధించి కానీ, రీసెంట్గా మధు రిడ్జ్ పార్కుకు సంబంధించిన భూముల విషయం, ఇప్పుడు ఖమ్మంకి సంబంధించిన వెలుగుమట్ల భూములు, ఎందుకు భూ అంశాలే తెరపైకి వస్తూ ఉన్నాయి? ప్రభుత్వం మిన్నకుంటుంది. ఎక్కడ ఇంతవరకు దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వాన్ని ఇన్ని ఆరోపణలు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం అండి. అందుకే పేద ప్రజలు తమ ఆస్తిని కోల్పోతుంటే చూసి చూడనట్టుగా వ్యవహారం చేస్తున్నారు. నిన్న ఎంత హృదయ విదారకమైనటువంటి వీడియోస్ అంటే, ఈ వెలుగుమట్లలో ఒక సుతారి పని చేసుకునే వ్యక్తి చెప్తున్నాడు, నేను జీవితాంతం బయట సుతారి పని చేసుకొచ్చి స్వయంగా నేనే సుతారి పని చేసుకొని 2-3 ఏళ్ళు కట్టుకున్న నా ఇల్లు ఒక్క రాత్రిలో కూల్చేసిరని బాధపడుతున్నాడు. అంటే అక్కడ సర్టిఫికేట్ ఉందన్న కాన్ఫిడెన్స్తో చాలామంది ఇల్లు కట్టుకున్నారు పాపం. మరి ఆ సర్టిఫికేట్ కరెక్ట్ కాదని అప్పుడే గవర్నమెంట్ చెప్పలే, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలే. పైగా జీవో 58 కింద అందరూ యాక్సెప్ట్ చేసినారు. ఆ జీవో 58 రెగ్యులరైజేషన్ చేయలేదు. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ ప్రభుత్వం పేదలంటే పట్టిలేని ప్రభుత్వం కాబట్టి ప్రతి చోట వారికి ఉండే ప్రాథమిక హక్కులు, వారికి ఉండే ఆస్తి హక్కులు అన్నింటినీ కూడా కాలరాస్తూ వ్యవహారం చేస్తున్నది. అందుకే ఇంకా తెలంగాణ సమాజం బలంగా నిలబడాలి. ఇవాళ ఖమ్మంలో జరిగింది, రేపు కరీంనగర్లో అవుతుంది, ఎల్లుండి మహబూబ్నగర్లో అవుతుంది. ఆపగలుగుతామా? ఒక్క దగ్గర ఆపితే మిగతా వాళ్ళంతా కూడా మిగతా అన్ని చోట్ల కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖమ్మంలో దీక్ష, మిమ్మల్ని అరెస్ట్ చేసారు, హైదరాబాద్ తీసుకొచ్చారు, ఇక్కడికి ఆఫీస్కి వస్తే ఇక్కడ దీక్ష కూర్చురు, సాయంత్రం మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేటువంటి పోలీసులు చెప్తారు. మీ ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మా భర్తను అడిగిరట, దీక్ష కంటిన్యూ చేస్తారా అంటే తప్పకుండా చేస్తా అని నా తరఫున మా ఆయన కూడా చెప్పినరట. నేను ఖచ్చితంగా దీక్ష చేస్తాను. ఎందుకంటే ఈ ఇష్యూలో న్యాయం ఉన్నది, పేద ప్రజల యొక్క ఆవేదన ఉన్నది. ఇట్లాంటి ఇష్యూలో వెనక్కి తగ్గడం అన్నది కరెక్ట్ కాదు. అరెస్ట్ చేస్తే అక్కడే దీక్ష చేస్తా.